హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ హరి నివాసం. ఇంకా పండగ కోసం అయితే నేను కొద్దిగా డైలీ వేర్ శారీస్ అయితే తీసుకున్నానండి. ఎక్కువ కాస్ట్ ఏం పెట్టలేదన్నమాట. బడ్జెట్లో మంచి శారీస్ అయితే తీసుకున్నాను. మీకు కూడా చూస్తారని సరదాగా అయితే వీడియో షేర్ చేశాను. చూడండి, ఇదైతే ప్యూర్ కాటన్ శారీ అనమాట. కట్టుకుంటే చాలా స్మూత్గా ఉంటుందండి. ఎక్కువ ఇబ్బంది ఉండదన్నమాట. ఇలాంటి శారీస్ కట్టుకుంటే జర్నీస్కి అయితే చాలా బాగుంటాయి. ఈ కలర్ కాంబినేషన్ అయితే నచ్చి ఈ శారీ తీసుకున్నాను. బ్లౌజ్ అయితే ప్లెయిన్గా వచ్చింది. బ్లౌజ్ కూడా కుట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇదైతే పండగ రోజు కట్టుకుందామని తీసుకున్నాను. ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. కాస్త వెరైటీగా ఉంది కదా, రెగ్యులర్ కలర్స్ లాగా లేకుండా కాస్త డిఫరెంట్గా అనిపించింది అనమాట ఈ శారీ. అందుకని ఈ శారీ అయితే పండగ రోజు కట్టుకోవడానికి అయితే తీసుకున్నాం. బ్లౌజెస్ అయితే ఇంకా కుట్టలేదండి. బ్లౌజెస్ అయితే కుట్టిన తర్వాత ఒకసారి వీడియో అయితే షేర్ చేస్తాను. చూడండి, ఇదైతే ఆ శారీలోకి వచ్చిన ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. బార్డర్ వచ్చి బ్లౌజ్ అయితే ప్లెయిన్గా ఉంది. శారీ మొత్తం ఇలాగే ఫ్లవర్స్, యానిమల్స్ ఉన్నాయన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ శారీ. చూడండి, శారీ అయితే బ్లౌజ్ ఇలా ఉందండి. ఇది కాస్త సిల్క్ మిక్స్ అయి ఉందన్నమాట. క్లాత్ అయితే చాలా బాగుందండి ఇది. ఇవైతే అన్నీ నేను బడ్జెట్లో తీసుకున్న శారీసేనండి. ఎక్కువ కాస్ట్ అయితే ఏం పెట్టలేదన్నమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. ఆ శారీ అయితే చాలా బాగుంది. నేనే వీడియో సరిగా తీయలేదనిపిస్తుంది అనమాట ఆ క్లాత్ మీకు చూపించడానికి. డిజైన్ అయితే చాలా సూపర్గా ఉంది. ఇదైతే బ్లౌజ్ అనమాట. ఇదైతే మా పాపకి డ్రెస్ కుడదాం అనుకుంటాను. మరి ఏం చేస్తానో ఏమో ఇంకా తెలియదండి. ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందనమాట. కట్టుకుంటే చాలా సింపుల్గా డీసెంట్గా ఉంటుందండి. ఇంకా ఆఫీసులకు అలా వెళ్ళే వాళ్ళకైతే ఇది ఇంకా చాలా బాగుంటుంది. ఈ కలర్ కాంబినేషన్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇది కూడా వన్ మోర్ డైలీ వేర్ శారీనేనండి. ఇవైతే సింపుల్ కాటన్ శారీస్ అనమాట. నేనైతే అన్ని శారీస్ కాస్త జర్నీకి అనుకూలంగా ఉన్నట్లుగానే తీసుకుంటానండి. మనం ఎక్కడైనా వెళ్ళాలన్నప్పుడు కాస్త ఇలా ఫ్రీగా ఉంటే బాగుంటుందన్నమాట. హెవీ వర్క్స్ అలాంటివి ఉంటే కట్టుకోవడానికి కాస్త ఇబ్బంది అవుతుందండి. ఇలా సింపుల్గా ఉంటే డీసెంట్గాను ఉంటాయి, క్లాసీగాను ఉంటాయి. ఇది కూడా కాటన్ శారీనేనండి, ప్యూర్ కాటన్ శారీ. శారీ అయితే చాలా బాగుందనమాట. నాకైతే ఇది చూడగానే నచ్చింది. దీని బ్లౌజ్ అండి ఇది. ఇదిగిన మనం ఫుల్ ఎల్బో హ్యాండ్స్ వర్క్ కుట్టుకున్నామంటే చాలా బాగా కనపడుతుంది. ఇదైతే సిమెంట్ కలర్ అండి. నేను వీడియోలో ఒకలాగా, చీర ఒకలాగా ఉందనమాట. కొద్దిగా తేడా అనిపిస్తుంది అనమాట వీడియో నేను తీయడంలోనే. ఇదైతే పైతానీ శారీస్ అంటారు కదండి, ఇదైతే డబుల్ మిక్స్ ఉందండి శారీలో. ఇక్కడైతే సింగిల్ కలర్ కనిపిస్తుంది తప్ప కాస్త రామా గ్రీను, బ్లూ కలర్ కాంబినేషన్లో ఉందన్నమాట శారీ అయితే. ఫోన్కి కొద్దిగా వేరియేషన్ అయితే అనిపిస్తుందండి. చీర అయితే ఇది నాకు చాలా నచ్చిందనమాట. నేను ఈ చీర కోసము మార్కెట్లో అలాగే లేస్ కూడా తీసుకున్నానండి. అది కూడా లాస్ట్లో షేర్ చేస్తాను. చూడండి, మొత్తం పైతానీ డిజైన్తో శారీ మొత్తం ఫుల్ చిన్న చిన్న బుటీస్తో ఉంది. కలర్ కాంబినేషన్ అయితే ఇది నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఫంక్షన్ వేర్గా అయితే చాలా బాగుంటుందండి. దీనికైతే డిజైన్ బ్లౌజ్ రెడీ చేసుకుంటాను. చాలా సాఫ్ట్ సిల్క్ క్లాత్ ఇచ్చారనమాట. రఫ్గానే లేదు క్లాత్. చూడండి, నాకైతే ఇది చాలా నచ్చి దీనికోసం సపరేట్ లేస్ కూడా తీసుకున్నా. మీకు అది కూడా షేర్ చేస్తాను. ఇదైతే బ్లౌజ్ చూడండి, మనకి బ్లౌజ్ కింది వైపున ఇలాగ బార్డర్ ఇచ్చారనమాట. మనమైతే మనకు నచ్చినట్టుగా డిజైన్ చేయించుకోవచ్చు, లేదంటే టైలర్స్ దగ్గర అయినా వెళ్ళి డిజైన్ చేయించుకోవచ్చు. చూడండి, ఇక్కడైతే కాస్త షేడ్స్ కనపడుతున్నాయి శారీలో. బ్లూ గ్రీన్ షేడ్లో ఉందండి. కట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఈ శారీ. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఈ శారీ కోసం అయితే ఇంకా నేను అక్కడే చిక్పేటలోనే ఈ లేస్ అయితే తీసుకున్నానండి. ఇదైతే 450 రూపీస్ పడిందనమాట. ఇప్పుడు ఈ కట్ వర్క్ లేస్లన్నీ కాస్త ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి నాకు కూడా నచ్చి ఇదైతే తీసుకున్నానండి. పెట్టి చూస్తే చాలా బాగుంది అనిపించింది అనమాట నాకు షాప్లోనే. అందుకని ఇది ఒకటి తీసుకున్నాను. నేనే స్టిచ్ చేసుకుంటానండి. ఈ బ్లౌజ్ ఎలా డిజైన్గా స్టిచ్ చేసుకుంటానో కూడా మీకు తర్వాత అయితే ఒక వీడియో పెడతాను. నేనైతే అన్ని బ్లౌజులు రకరకాలుగా స్టిచ్ చేసుకుంటానండి. అన్నీ మీకు ఒక్కొక్కటి వ్లాగ్స్లో వస్తాయి. చూడండి, ఇదొక్క లేస్ తీసుకున్నా. ఇదైతే 550 రూపీస్ అనమాట. ఫుల్ స్టోన్స్తో ఉందండి లేస్ అయితే.
అయితే దీన్ని ఎలా కుట్టాలో అర్థం కావడం లేదనమాట. చూడాలి. తీసుకోవడం అయితే తీసుకున్నాను కానీ స్టిచ్చింగ్ నీట్గా పడుతుందా లేదా అని తర్వాత అయితే ఒక డౌట్ వచ్చింది. మొత్తం స్టోన్ వర్క్, బీడ్స్ వర్క్ ఇచ్చినారండి. లేస్ అయితే చాలా బాగుంది. ఇదైతే నేను హోల్సేల్ షాపుల్లో తీసుకోవడం వల్ల నాకైతే తక్కువ రేట్ పడింది అనమాట. 550 రూపీస్. ఇది 9 మీటర్స్ అండి. అదైతే 450 రూపీస్ 9 మీటర్స్ అనమాట. శారీ మొత్తం సరిపోయి బ్లౌజ్కి కూడా అవుతుంది. ఈ లేస్ అయితే ఈ శారీ లెక్క కాదండి, నేను వేరే శారీ లెక్క తీసుకున్నాను, అది కూడా చూపిస్తాను. ఇంకా మనకి తీసుకున్నాక పిల్లలకు తీసుకోకుండా ఉంటే ఊరికే ఉంటారా? ఇంకా మా పాపకు కూడా అంతే అండి. సేమ్ కొద్దిగా కాటన్ డ్రెస్సెసే తీసుకున్నాను. ఇదైతే ప్రింటెడ్ కాటన్ అండి. క్వాలిటీ అయితే చాలా బాగుంటుందన్నమాట. మీకు చిక్పేట్లో నేను ఏ షాప్లో తీసుకున్నానో అవన్నీ కూడా అడ్రస్ పెడతాను, నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానండి. ఇప్పుడైతే నేను వీడియో అయితే తీసుకోలేదనమాట, కొత్త కదా. తర్వాత అయితే మీకు ఆ షాప్ డీటెయిల్స్ అన్నీ ఇస్తానండి, నేను ఎక్కడ షాపింగ్ చేస్తాను ఏంటి అని. చూడండి ఎంత ప్యూర్ కాటనో, క్లాతే మనకి తెలుస్తుంది కదా. చూడ్డానికైతే చాలా బాగుంటుంది. ఇవైతే చాలా డీసెంట్గా కూడా ఉంటాయన్నమాట. నేను ఎక్కువ రేటు పెట్టి గాగ్రాస్ అవన్నీ తీసుకోకుండా ఇలా పండక్కైతే ఇలాగే తీసుకున్నాను అనమాట. తర్వాత అయితే నెక్స్ట్ అలాగే కాలేజ్ కూడా వేసుకొని వెళ్తారు కదా. హెవీ గాగ్రాస్ అయితే అలానే ఇంట్లో పెట్టేస్తారు. కాస్త రెగ్యులర్ వేలు అయితే డైలీ యూజ్కి పనికి వస్తాయని కాస్త బడ్జెట్లోనే తీసుకున్నాను అనమాట. ఇదైతే ఇంకొక కాటన్ డ్రెస్ అండి. ఇది కూడా చాలా బాగుందనమాట కలర్ కాంబినేషన్ అయితే. చూడండి ఇదైతే టాపు, అక్కడ కనిపిస్తుంది వేలు. ప్యాంట్ సెల్ఫ్ కలర్ ప్యాంట్ ఇచ్చారనమాట. చిన్న సీక్వెన్స్ వర్క్ వచ్చింది. ప్యూర్ కాటన్ అండి. ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. చాలా క్లాసీ లుక్ వస్తాయి ఇలాంటి మెటీరియల్స్. ఇవన్నీ స్టిచ్ చేసిన తర్వాత కూడా నేను ఖచ్చితంగా ఒక వీడియో అయితే పెడతానండి. చూడండి బాందిని కలర్ కాటన్ వేల్ ఇచ్చారనమాట దీనికి. చున్నీ అయితే చాలా బాగుంది. డ్రెస్ అయితే ఇలా ఉంటుందండి. నా వీడియోస్ కింద మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చిన్న చిన్న షాపింగ్స్ వీటిని ఎలా స్టిచ్చింగ్ చేస్తాను, చాలా మంచి మంచి వీడియోస్ అయితే నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. నాకైతే స్టిచ్చింగ్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అండి. నేను రకరకాలుగా స్టిచ్ చేసిన ఫ్రాక్స్ అన్నీ కూడా నా దగ్గర ఒక ఆల్బమ్ అయితే ఉందన్నమాట. అది కూడా రానున్న వీడియోస్లో ఖచ్చితంగా షేర్ చేస్తాను. చూడండి ఈ కలర్ కాంబినేషన్ అయితే ఇంకా నాకు చాలా బాగా నచ్చిందనమాట. ప్యూర్ కాటన్ అండి ఈ డ్రెస్ కూడా. ఇదైతే ఆ డ్రెస్కి చున్నీ అండి, చాలా బాగుంది కదా. ఇవైతే కాలేజ్కి వెళ్ళే పిల్లలకైతే చాలా డీసెంట్గా ఉంటాయన్నమాట. నేను అందుకే ఎక్కువ కాటన్ డ్రెస్సెసే తీసుకుంటాను మా పాపకు కూడా. చూడండి టాప్, చున్నీ, ప్యాంట్ అనమాట. టాప్ అయితే సిమెంట్ కలర్ అండి. ఇక్కడ కొద్దిగా డార్క్గా కనిపిస్తుంది కానీ కాస్త లైట్ కలరే ఉందండి. ఇంకా అది మీకు ఏ శారీ ఏ డ్రెస్ నచ్చిందో నాకు ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఇది కూడా కాటన్ డ్రెస్సేనండి. చూడండి ప్యూర్ కాటన్ అనమాట. వేసుకుంటే చాలా క్లాసీ లుక్ వస్తుందండి ఇటువంటివి. హెవీ గాగ్రాస్ కొనే కంటే కాస్త బడ్జెట్లో తక్కువ రేటు తీసుకుంటే నాకైతే డైలీ యూజ్కి కూడా పనికి వస్తాయని ఇలా తీసుకున్నాను అనమాట. చూడండి ఎంత బాగుందో కదా. ఈ డ్రెస్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. ఇవన్నీ స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా కంపల్సరీ ఒక వీడియో అయితే పెడతాను. ప్యూర్ కాటన్, మనకి క్లాత్ చూస్తేనే తెలుస్తుంది కదా. సేమ్ అలాగే చున్నీ, సేమ్ ప్యాంటు సేమ్ ఇచ్చారనమాట దీనికైతే. చూడండి ఇంకా ముందర మనకి నెక్ దగ్గర అయితే ఇలా చిన్న ప్యాచ్ వర్క్ అయితే ఇచ్చారు. కలర్ కాంబినేషన్ అయితే ఇది కూడా సూపర్గా ఉందండి. తర్వాత అయితే నేను చిక్పేట్లో బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట. బ్యాంగిల్స్ అయితే చూడండి ఇవి డజన్ వచ్చి 150 రూపీస్ అండి ఈ బాక్స్ అయితే. ఇవైతే కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి చాలా బాగుంటుంది కదా, మ్యాచింగ్గా కూడా వేసుకోవచ్చని మా పాప కోసం అయితే తీసుకున్నాను. ఇది చూడండి ఇదైతే థ్రెడ్ బ్యాంగిల్స్ రెడీ చేసుకోవడానికి. ఇది బాక్స్ అయితే 200 రూపీస్ అండి. మనం కాస్త ఒక పాయింట్ ఎక్కువ సైజ్ తీసుకుంటే థ్రెడ్ చుట్టిన తర్వాత అయితే మనకి కరెక్ట్గా సైజ్ అనేది సరిపోతుంది. నేనైతే 2.8 తీసుకున్నానండి. మనకు థ్రెడ్ రెడీ చేసుకున్న తర్వాత మాకు 2.6 అయితే ఇద్దరికి సరిగ్గా సరిపోతుంది అనమాట. అందుకని నేను 2.8 తీసుకున్నా. ఈ బాక్స్ అయితే 200 రూపీస్ అండి. దీనికి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడా తీసుకున్నానమాట. నెక్స్ట్ వీడియోస్లో ఒక్కొక్కటి షేర్ చేస్తాను. బ్యాంగిల్స్ రెడీ చేసిన తర్వాత కూడా మీకు ఒక వీడియో అయితే కంపల్సరీ షేర్ చేస్తానండి. చిక్పేట్లో అయితే మనకి హోల్సేల్గా ఏదైనా తక్కువ రేట్లో దొరుకుతుందనమాట. ఇదేనండి ఇవాల్టి వీడియో. నా వీడియోస్ అయితే మీకు నచ్చాయనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
నా ఛానల్ కొద్దిగా అయినా యూజ్ అవుతుంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.